ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపస్కాలంలో ఉన్నాం. ఈ తపస్కాలంలో మనం చేసిన ఉపవాసం గురించి కొంచెం దేవుని వాక్యాన్ని ధ్యానించుతాం. ఉపవాసం అంటే కేవలం మన కడుపును మాత్రమే ఖాళీగా ఉంచుకోవడం మాత్రమే కాదు. నిజమైన ఉపవాసం మన దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఉపవాసం కడుపుకు మాత్రమే కాదు, నీ నోటికి ఉండాలి, నీ కళ్ళకు ఉండాలి, నీ చెవులకు ఉండాలి, నీ హృదయానికి ఉండాలి. అదే నిజమైన ఉపవాసం. అదే ఉపవాసం. పునీతుడు అంటాడు, నీ ఉపవాసము నీ యొక్క పరిశుద్ధ సంపూర్ణమైన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఉపవాసం కేవలం కడుపు మాత్రమే ఖాళీ ఉండడం కాదు, కానీ దాని ద్వారా మరి నీ నోటికి ఉపవాసం ఉండాలి, నీ చెవులకు ఉపవాసం ఉండాలి, నీ కళ్ళకు ఉపవాసం, నీ హృదయానికి ఉపవాసం ఉండాలి. మొదటిది ఆ నోటికి ఉపవాసం. నోటికి కీర్తన గ్రంథం 141:3 చూసినట్లయితే, ప్రభువా నా నోటికి కాపు పెట్టుము, నా పెదవులను కాచుము. మన ఉపవాసం ఉండి నువ్వు అబద్ధం చెప్పినా, నిందలు మోపినా కానీ, కోప మాటలు మాట్లాడినా కానీ మన ఉపవాసం వ్యర్థమే. నువ్వు ఆహారం తినకపోయినా పర్లేదు, కానీ నీ సోదరుని నింద వేస్తే నీ ఉపవాసం కూడా వ్యర్థమే. నువ్వు ఉపవాసం చేసి ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే నీ ఉపవాసం వ్యర్థం అంటున్నా. అందుకే ఫాస్టింగ్ టు ద మౌత్. నెక్స్ట్ వచ్చేసి కళ్ళకు ఉపవాసం, ఫాస్టింగ్ ఆఫ్ ద ఐస్. మత్తయి సువార్త 5:28 ఏమంటుంది? ఏ స్త్రీనైనా నువ్వు కామోచుతో చూసిన ఎడల ఆమెతో అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినట్లు ఉండునని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. అవును, కళ్ళ ద్వారా పాపం హృదయంలోకి ప్రవేశిస్తుంది. కళ్ళు ఉపవాసం అంటే పవిత్రతను కాపాడకం. కళ్ళ ద్వారా మనం పాపాన్ని చూస్తాం, పాపాన్ని కనుక్కుంటాం. అది మీరు మొబైల్లో కావచ్చు, లేదా ఇతరులను కావచ్చు. కళ్ళు మన ఆత్మకు ద్వారంగా ఉంటాయి. కళ్ళ ద్వారా పాపం హృదయంలోకి ప్రవేశిస్తుంది. కళ్ళ ఉపవాసం అంటే పవిత్రతంగా కాపాడుకోవడం, పరిశుద్ధంగా జీవించడం. అది ఇంకొకటి చెవులకు ఉపవాసం. అది యాకోబు రాసిన లేఖ 1:19 వినుటకు వేగముగా వేగురపడి కానీ మాట్లాడుకు నిదానం ఉండండి. మనం ఇతరుల గురించి చెడుగా విన్నా, ఇతరుల గురించి గాసిప్స్ విన్నా, ఇతరుల గురించి ఇంకా ముసలమ్మ ముచ్చట్లు వినడం, వాళ్ళ అలా ఇలా అని వినడం కూడా తప్పే. అదే ఫాస్టింగ్ టు ద ఐస్. సత్యాన్ని మాత్రమే వినాలి, మంచి మాత్రమే వినాలి. అదే ఫాస్టింగ్ టు ద ఇయర్స్ అని అంటారు. ఇంకొకటి హృదయానికి ఉపవాసం. మరి యావేలు గ్రంథము 2:23 అంటూ, రెండర్ యువర్ హార్ట్స్ నాట్ యువర్ క్లోత్స్. మీరు ఇప్పుడు మన బూడిద రంగు మన వస్త్రాలు వేసుకుంటాం, తెల్ల వస్త్రాలు వేసుకుంటాం ఉపవాసం ఉన్నప్పుడు, మన దీక్షలో ఉన్నప్పుడు. అయితే కేవలం మీ వస్త్రాలు మాత్రమే కాదు, మీ హృదయాలను నాకు ఇవ్వండి. రెండర్ యువర్ హార్ట్స్, మీ హృదయాలను నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు బాహ్య ఉపవాసాన్ని కాదు, అంతరంగ పరివర్తన చూస్తున్నాడు. నీ అంతరంగం మారాలి, నీకు మార్పు రావాలి. అది ముఖ్యం ప్రియ సహోదరి సహోదరుల. అయితే ఉపవాసము పాపాన్ని బలహీనపరుస్తుంది, ఆత్మను బలపరుస్తుంది. ఉపవాసము శరీరం ఉపవాసం చేసినప్పుడు హృదయం దేవుని ఆలయంగా మారుతుంది. దేవుని ఆలయంగా మారినప్పుడు మారాలంటే మనం ఒక కడుపుకు మాత్రమే ఉపవాసం కాదు, నీ నోటికి, నీ చూపుకు, నీ యొక్క చెవులకి, నీ హృదయానికి ఉపవాసం. అదే నిజమైన ఉపవాసం. అప్పుడే ఉపవాసం ద్వారా మన హృదయము, మన యొక్క శరీరం దేవుని ఆలయముగా మారుతుంది. కావున నిజమైన ఉపవాసం పాటిస్తాం. దేవుని బిడ్డలుగా, దేవుని ఆలయాలుగా మనం హృదయాలను మార్చుకుందాం. గాడ్ బ్లెస్. ప్రైజ్ ద లార్డ్.